శ్రీరామ్ ఫర్నిచర్ ముకుంద కృష్ణ గారు ఈరోజు అయ్యప్ప పడి పూజ నిర్వహించినారు. వారిని అడిగి మరికొంత తెలుసుకున్నాం. చెప్పండి స్వామి, ఎన్నో పడి మీద? ఇది మేము ఆల్మోస్ట్ 20 to 25 years వరకు చేస్తున్నాం స్వామి. మా ప్రతి సంవత్సరం మా ఇంట్లో చాలా అన్వాయితీ ఇది. ప్రతి సంవత్సరం అయ్యప్ప పూజ ఘనంగా చేసుకోవడం మా తాతల నుంచి వచ్చిన మాకు అదొక అలవాటు అనమాట. మేము ఇక్కడ అయ్యప్ప పూజ అనేది మాకు ఒక పూజ కాదు, మా మొత్తం కుటుంబానికి అదొక పెద్ద పండుగ అనమాట. మా కుటుంబ సభ్యులం అందరం కలిసి చేసుకునే పెద్ద పండుగ. సో అట్లా ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ఇలా పూజ చేసుకుంటాం మేము. అయ్యప్ప పడి పూజ కొంచెం డిఫరెంట్ అనిపించింది. నీకు చాలా చూసాం మేము. ఇక్కడ వాళ్ళు డ్యాన్స్ చేయడం కావచ్చు, శివుడు పార్వతులు రావడం కావచ్చు, గణేష్ రావచ్చు, హనుమంతుడు రావడం కానీ. సో ఇక్కడ కేరళ వాయిద్యం కూడా పెట్టారు, ఇక్కడ సాంగ్స్ కూడా పెట్టారు. అంటే పాటలు అనేది కామనే ఎక్కడ చూసినా కానీ. మీరు ఇవన్నీ పెట్టడం అంటే మీ ఆలోచన నుంచి వచ్చిందా? అంటే మా ఆలోచన నుంచి వచ్చింది. అంటే మాకేంటంటే సంవత్సరంకి ఏదో ఒక కొత్త అప్డేట్ చేయాలి, కొత్తతనం చూపించాలి స్వాములకి. అంటే ఎప్పుడు ఒకటేలాగా అనిపించదు స్వాములకి, ఏదో ఒక కొత్తదనం ఉండాలి అని ఎప్పుడు మా ప్రయత్నమే ఇదంతా. ఇప్పుడు కొన్నిసార్లు మేము బయట చూసింది అక్కడ మేము అదే గ్రహించి ఇక్కడ పెట్టడం కానీ, లేకపోతే మా సొంతంగా మేము ఆలోచించి ఇక్కడ ఒక పద్ధతిగా క్రియేట్ చేయడం కానీ, అదంతా మేము సంవత్సరం స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ వచ్చిందనమాట. ఇదంతా ఇప్పుడు మేమంతా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చింది. మేము ఫస్ట్ చిన్నగా ఒక ఫ్లోర్లో రూమ్లో చేసుకుని మెల్లమెల్లగా షోరూమ్ వరకు ఇక్కడ వరకు వచ్చింది పూజ. మీరు కూడా మీ డాడీ మరి వస్తున్నారు ఇప్పుడు, ఎలాగైతే మీ డాడీ చేస్తున్న వ్యాపారంలోకి మీకు ఎలా అనిపిస్తుంది? ఒడిదుడుకులు ఎలా ఉన్నాయి? దేవుడి యొక్క ఆశీస్సులు మీరు ఎలా? అది ఒడిదుడుకులు అన్నది అన్ని రంగాల్లో సహజం. అది అయ్యప్పని నమ్ముకొని మన పని మనం చేసుకొని ముందుకు వెళ్ళడమే. అదే కష్టమో నష్టమో అది వచ్చిన దాని ఫలితం అంతా అయ్యప్ప అనుగ్రహం. అదంతే. భక్తులకి అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ మా అయ్యప్ప పూజకి వీక్షించిన భక్తులందరూ చూసి వాళ్ళందరూ సంతోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.